ఈరోజు ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద ఫస్ట్ వైస్ ఛాన్సలర్ ఆఫ్ సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ? సమ్మక్క సారలమ్మ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతిగా వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్స్: ఆచార్య వైఎల్ శ్రీనివాస్, ఆచార్య రవీంద్ర గుప్తా, ఆచార్య లక్ష్మీకాంత్ రాథోడ్, ఆచార్య గోపాల్ రెడ్డి. ఇక్కడ సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయానికి తొలి వైస్ ఛాన్సలర్గా ఆచార్య వైఎస్ శ్రీనివాస్ గారు నియమితులయ్యారు. ఈయన ఈ పదవిలో 5 సంవత్సరాలు కొనసాగుతారు. ఈ యూనివర్సిటీకి సంబంధించి ఎవరు జాయిన్ అవ్వచ్చు అనేసి ఆదివాసీలకి మరియు గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీని 2023 సంవత్సరంలో లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. అంటే ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బిల్లును 2023 సంవత్సరంలో లోక్సభలో ఆమోదం పొందిందనమాట. ఈ యూనివర్సిటీలో ఏ కోర్సులో అవైలబిలిటీలో ఉంటాయి అనేసి గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. ఈ యూనివర్సిటీ కోసం వెనుకబడిన విద్యార్థులే కాకుండా మామూలు విద్యార్థులు కూడా ఈ యూనివర్సిటీకి అప్లై చేసుకోవచ్చు.